ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నైని, గాయత్రి ఎక్కడుంది? పిల్లల్ని వదిలేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నైని, నేను ఇలా ఎందుకు అయ్యాను? నైని, ఏమైంది నాకు? నా రూపం ఇలా ఎందుకు మారిపోయింది? చెప్పు నైని. బాధపడకండి బాబుగారు, మీకు అన్ని వివరంగా చెప్తాను. ఇంటికి వెళ్దాం, పదండి. రండి బాబుగారు. రండి బాబు. అమ్మా గాయత్రి, ఈ బొమ్మలు తాడకమ్మా. ఈ బొమ్మ తాడకుంటావా? ఈ బొమ్మ తాడకుంటావా? ఎంతైనా పిల్ల గట్టిదే. వాళ్ళమ్మా నాన్న లేకపోయినా ఇప్పటి వరకు బాగానే ఉంది. కన్న తల్లిదండ్రులయ్యుంటే ఇంకా రాలేదేంటా అని ఏడ్చేదేమో పిన్ని. పుట్టగానే అనాథైపోయింది కాబట్టి అలవాటు పడిపోయింది. అలా అంటావేంటి చిట్టి? గాయత్రిని దత్తత తీసుకున్నారు. తీసుకోకపోయినా సరే, ఇంతమంది ఉన్న ఇంట్లో పసిపాపను చూసుకోలేమా? సుమనకి తన బిడ్డని చూసుకోవడంతోనే సమయం సరిపోతుంది కదా. బిడ్డ గదిలో ఉంటే తను హాల్లో ఉంటుంది. పేపర్ల మీద సంతకాలయ్యాక నాకెవ్వరితోనూ పనుండదు. నైని వాళ్ళు వస్తున్నారని డమ్మక్క చెప్పింది కదా. తన దగ్గర ఫోన్ కూడా లేదు. ఎలా తెలుసు? కొన్ని మనసుకు తెలిసిపోతాయి. డమ్మక్క గెస్ చేసినట్టుగానే నైని విషయాల్ని తీసుకుని వస్తోంది. గుర్తుపట్టారు కదా మమ్మీ? మనం కూడా నమ్మనట్టుగానే ఉండాలిరా. అప్పుడే నైని సుమనల మధ్య గొడవ మొదలవుతుంది. అర్థమైంది మమ్మీ. చెలరేగిపోతాను కదా. హాయ్ అత్తయ్య అండ్ బత్తాయి. ఏయ్, మా మమ్మీ అత్తయ్య, నేను బత్తాయా? అబ్బా ఊరుకుందురు. ఫ్లోలో మిమ్మల్ని ముద్దుగా అలా పిలవాలనిపించింది. ఎప్పుడొచ్చారు వదినా? ఇందాకే ఎక్కడికి వెళ్ళారని అడిగావే? సుమనకి ఇంట్లోనే డెలివరీ అయ్యేలా ఉందని అది తెలియగానే డాక్టర్ని పిలవాలని వెంట పెట్టుకుని వద్దామనుకున్నాం. కానీ ఈలోపే సుమన పండంటి బిడ్డని కన్నదని తెలిసిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరూ ఫోన్ చేయలేదు, కాన్పయిందని ఎలా చెప్పారు? సుమనని చూస్తేనే తెలిసిపోతుంది కదా హాసిని. అలా చెప్పండి. అంబా శివశంబా. ఎద్దులై వచ్చాడంటే నైని వాళ్ళు కూడా వచ్చినట్టే. వచ్చారు కూడా. నైని, ఎవరైనా
మా ఆయన మా ఆయన మా ఆయన వదినా ఏంటి మీరనేది? గుర్తుపట్టరని తెలుసు, అందుకే చెప్పాను. బాబు గారు, స్నానం చేదురుగాని రండి. ఆగు నైని. ఏంటి తమాషా చేస్తున్నావా? ఎవరో ముసలాయిన్ని పట్టుకొచ్చి విషాలంటే మేమెలా నమ్ముతాం? అవును కదా, ఎలా ఉండేవాడు విశాల్? హీరోలా ఉండేవాడు. ఇలా ఎందుకు అవుతాడు? శాపగ్రస్తున్నయ్యానన్నయ్య. హ? అన్నయ్యనా? ఏయ్ ముసలాయనా, బయటికి వెళ్ళాలా చెప్పావు? నాకు వయసు మళ్ళిందనుకుంటారు. బ్రో ఒక్క నిమిషం. నైని వదిన అబద్ధం చెప్పదు, అది కూడా ఇలాంటి విషయాల్లో. ఇదంతా చూస్తుంటే నాకు విశాల్ బ్రో లాగే కనిపిస్తున్నాడు. నేను విశాల్నేరా? అరే తురే అంటున్నారేంటి? విషయాలు అనుకుంటానే. చెవికి బంగారు పోగుంది, చంప మీద మచ్చ ఉంది. అవన్నీ కాదు బాబాయ్, చెల్లి మీద నమ్మకం ఉందా లేదా అది చెప్పండి. పొరపాఠం గాని పరిహాసం గాని పరాయి పురుషుణ్ణి నా భర్త అని ఎవరు చెప్పరు కదమ్మా. నైని చెప్పిందంటే ఇంటికొచ్చింది విషయం అనుకోమంటారు, అంతేనా? ఓ, విన్నావా సుమనా? మా అక్క నాటకాన్ని చూస్తూనే ఉన్నానత్తయ్య. నాటకం ఏంటి? నాకు కాన్పైంది, ఆడపిల్ల పుట్టింది, ఇంకా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని విశాల్ బావ గారిని ఎక్కడికో పంపించి ఈ ముసలాయన్ని పట్టుకొనొచ్చి కథ నడుపుతున్నావు. సుమనా, నమ్మవని తెలుసు, కానీ నిజం చెప్పే ధర్మం నాకుంది. చిట్టిమాత, విశాల్ బాబు నీళ్లలో పడి ఉన్నాడు. నైనీమాత ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చింది. నాదే ఉంది. సమయానికి నందీశుడు వచ్చాడు కాబట్టి బాబుగారిని బయటికి తీయగలిగాను. ఆ నందీశుడు నీ వెన్నంటే ఉంటాడు నైని. అంబా శివశంబా. ఏయ్, ఆ ఎద్దు నువ్వే అన్నట్టు నువ్వే ఫీల్ అయిపోయి అరుస్తావేంటి? సైలెంట్గా ఉండు. ఇంట్లో ఉన్నల్లుడు బయటకు వెళ్లి చెరువులో ఎందుకు దూకుతాడు? దీని వెనక ఇంకెవరి కుట్రైనా ఉందేమో, అది ఆలోచించండి. ఇంట్రాగేషన్ తర్వాత చేయొచ్చు. ఎద్దులయ్యే సపోర్ట్ చేస్తున్నాడని నైని చెప్పే మాటని గుడ్డిగా నమ్మేస్తే ఎలా? నా వయసుకి మించిన వాళ్ళ ఉండే ఈ పెద్దాయన విశాల్ అనుకుని ఇంట్లో ఉండనిస్తామా? నేను ఇలా కనిపిస్తున్నందుకు మీరు అలా మాట్లాడుతున్నారమ్మా. గాయత్రి, ఈ నాన్న ఎప్పుడొస్తాడా అని
ఎదురు చూసావా అమ్మా? ఇంకాపు నీ నాటకం. చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఫీల్ అయిపోతే నిన్ను మా విశాల్ బావ గారు అనేసుకుంటామా? సుమన, బాబుగారిని ఏమనకు. నువ్వు నమ్మినప్పుడే మాట్లాడుతూ గాని ముందు పాప ఎలా ఉందో చూపించు. పిల్ల బతికే ఉందిలే, ఈసారి కూడా పోతుందనుకోకు. నోర్బాయ్, వదిన సంతోషంతో అడిగితే నువ్వు అసహ్యంగా ఆన్సర్ ఇస్తావా? చిట్టికి కావాల్సింది ఆస్తి. చెల్లి, మీరు సంతకం పెడితే తప్ప తన మనసు కుదుట పడదు. బాబుగారు రావాలి కదక్కా. వచ్చాడు కదా బాబులకే బాబు. సుమన మాత్రమే కాదు, మనం కూడా నమ్మట్లేదు కదరా. వచ్చింది విశాలని, అందుకే ఇప్పుడు విశాల్ రావాలని నైనే ఒప్పుకుంటోంది. మీకు అలా అర్థమైందా అత్తయ్య? నా భర్తని మీరు గుర్తుపట్టినప్పుడు, తాను ఎవరో అని నోరు జారుతున్నప్పుడు, బాబుగారు ఇంతకు ముందులా ఎలా ఉండేవారో అలా కనిపించేంత వరకు సుమనకి ఆస్తి ఇవ్వడం కుదరదు. అదేంటి? అంతే కదా బాబుగారు, నేను సంతకం పెడితే సరిపోదు, బాబుగారు కూడా సైన్ చెయ్యాలి. వణికిపోతున్న చేత్తో సంతకం సరిగ్గా రాదు. అప్పుడు చిట్టికి ఆస్తి ఇచ్చినట్టు కాదు. సరిపోయింది. సుమన వచ్చింది విశాల్ బాబే అని నమ్ముంటే ఆ ఆస్తి కూడా వచ్చేది. వీళ్ల వేషాలు 1-2 రోజులే. తర్వాత విశాల్ బావు గారు ఇంటికి రాకుండా పోరు. అప్పుడైనా నా ఆస్తి నాకు అప్పచెప్పాల్సిందే కదా. బ్రో, నువ్వు నా అన్నవనే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. విశాల్, నువ్విలా అవ్వడానికి కారణం ఏంటో కారకులెవరో తెలీదు, కానీ నువ్వు మాలో ఒకడివని మాత్రం తెలుసు. ఏంటోనే, నేనొక పట్టాన నమ్మలేకపోతున్నాను. నైని ఏం చేయాలనుకుంటుందో చూద్దాం. రే పద. సరే మమ్మీ. నైని, శివుడు ఒంటికి రాసుకుని ఈ విభూతిని నామాలుగా విశాల్ బాబు నుదుటిన రాయ్. కేవలం 3 సార్లు మాత్రమే మునుపట్లా కనిపిస్తాడు. పాపను తీసుకోవద్దు నాగులమ్మ. ఎందుకు ఎత్తుకోకూడదు? ఎత్తుకుంటే పర్వాలేదు నాగులమ్మ, ఎత్తుకొని పారిపోతేనే కష్టం.
వస్తున్నారు, వెళ్ళిపో. నేను వాళ్ళకి కనపడను. కాసేపైనా బిడ్డను చూడనివ్వండి. నైని గాని సుమన గాని వచ్చారంటే నువ్వు ఇక్కడున్నట్టు తెలిసిపోతుంది కదా. వాళ్ళు వస్తున్నారంటే వెళ్ళిపోతాన్లే. ఏంటి డమ్మక్క, నువ్వు ఎద్దులయ్యే ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, పిల్ల ఎంత ముద్దుగా ఉంది కదా అని చూస్తున్నా. నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మక్క, సంతాని వత్తి అవుతావు. ఆవిడ సంగతి మీకెందుకు? హెల్ప్ చేద్దామనే. దేనికి? పాపం ఎవరు లేరంటగా. అందుకే ఈ ఇంట్లో సెటిల్ అయ్యారు మావయ్య. అందరూ వస్తున్నారు, నువ్వు వెళ్ళిపోతే మంచిది. ఏంటి ఎద్దులయ్యా, మేము వస్తే ఏంటి? డమ్మక్కని ఎక్కడికి వెళ్ళమంటున్నావు? నేనన్నది నన్నే 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 అందరూ పరిహాసం ఆడతారని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు. సుమన ఎక్కడుంది? పాపని ఇలా వదిలేసి వెళ్ళిపోవడమేనా? తను పట్టించుకోదని నేనొచ్చాను. అలా ఎలా అవుతుంది? సుమన పక్కకు వెళితే నువ్వు ఫీల్ అవుతున్నావేంటయ్యా? చూసింది చాలు, వెళ్ళు. ఇందాకేమో నిన్ను వెళ్ళమని ఎదులయ్యన్నాడు, ఇప్పుడు అతన్ని వెళ్ళమని నువ్వంటున్నావు. ఎక్కడికి వెళ్ళాలి? అరే మీరు వెళ్ళడం కాదు, వెళ్ళినా సుమన రావాలి. బిడ్డ దగ్గర తల్లి ఉండాలి కదా. తను కన్నది, కాని కన్నతల్లి కాదు. సుమన వచ్చేసింది లేరా? వెళ్ళిపోయిందా? లేదు, చాటుగా నక్కి చూస్తుంది. ఏమైంది? నా బిడ్డ చుట్టూ ఇలా మోగారు? పిన్ని, ఇలా చుట్టూ ఉండకూడదు, కొంచెం వెనక్కో పక్కకో జరగండి. బాబాయ్, గాయత్రిని తీసుకోండి. రామ్మా రావలకుండా. ఉండమంటుందే. వదిలేయండి. నడకొస్తే మీ భుజాల మీద ఎందుకుంటారు పిల్లలు? సరే, ఆడుకోమ్మా తల్లే. బంగారు తల్లి పంచమి రోజు పుట్టింది. ఈ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పంచే లక్ష్మీదేవి కావాలి. ఎవ్వరి దిష్టి తగలకూడదు. నీ దిష్టి తప్ప. సుమనా, అదేంటి అలా అంటున్నావు? తన బుద్ధి తెలిసిందే కదా. పర్లేదు అంటే అనింది. ఈ పెద్దమ్మ చూపించే ప్రేమకు దిష్టి తగలచ్చని మా చెల్లెలు ఉద్దేశం. రామ్మా, రా 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 రా. తీసుకోదక్క. చెల్లి, తీసుకోవాలనుకుంటే నువ్వు పెట్టిన 501 రూపాయి తీసేసుకో. సుమనమ్మ, పసిపిల్లలంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. ఎత్తుకుంటే తప్పేంటి?
అవును కదే. పైగా మా అందరికన్నా తనకే హక్కుంది. మీ అక్క కదా, పెద్దమ్మవుతుంది. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ వద్దనుకున్నా వదిలించుకోలేనివి పిన్ని. కాని నేను కావాలనుకున్నా ఆస్తి కావాలని పిల్లని కన్నా విశాల్ బావగారిని ఇంటికి రాకుండా చేసి ఎవరో ముసలాయన్ని పట్టుకొచ్చి నేను ఆస్తి పట్టుకెళ్లకుండా చేస్తున్న ఈవిడ బోడి 500 పెడితే నేను సంబరపడిపోవాలా?